YK टूर्स एंड ट्रैवल्स कई बरसों से हज और उम्रा की खिदमत अंजाम देते आ रहे हैं। शहर हैदराबाद की आवाम के लिए YK टूर्स एंड ट्रैवल्स लेकर आए हैं 15 से 17 दिन तक का उम्रा प्लस होली लैंड पैकेज बिसाइड सफीना होटल, कोटला लीजा, हैदराबाद। रंगारेड्डी डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट पतंगी राज भूपाल गौड़ का ये कहना है कि ये किसी से डरने वाले नहीं है और किसी से अलायंस करने वाले भी नहीं है, क्योंकि अब लोकल बॉडी का इलेक्शन आने वाला है, बिना किसी की अलायंस से ही इलेक्शन लड़ने वाले हैं। इस तरह से ये कह रहे हैं। ఈ రాష్ట్రంలో మరి ఇప్పటివరకు మీకు అనేక అవకాశాలు వచ్చాయి, 2/3 మెజార్టీ వచ్చింది। మరి ఏ రోజు కూడా బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మరి ఈ రోజు వరకు కూడా తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు ఒక్కరి కూడా బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు। మరి రాజ్యాంగం 9వ షెడ్యూల్ను మార్చాలి అన్నటువంటిది ఈ రోజు హడావిడి చేస్తున్నారు, కానీ గత 20 నెలల నుంచి ఈ విషయం మీకు గుర్తు లేదా? మీరు దేశంలో 55 సంవత్సరాలు ఈ దేశంలో పరిపాలన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం। మరి 55 సంవత్సరాల్లో బీసీలు గుర్తు రాలేదా? మీరు 3/4 మెజార్టీ కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు। అదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 27% మంది బీసీలకు ఈరోజు మంత్రులుగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది। ఈరోజు దేశంలో 4 నుండి 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మేము భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థులను నిలబెట్టి ముఖ్యమంత్రులను చేశాం, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా? మీరు ఒక్కసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ను రాజ్యాంగ హోదా ఇచ్చి దానికి అనేక రకాల యొక్క హక్కులను కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది। మరి మీరు బీసీల కొరకు చేసినటువంటిది ఏమిటి అని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। స్థానిక సంస్థల ఎన్నికలు 20 నెలల నుంచి మీరు ప్రయత్నం చేయకుండా చివరి నిమిషంలో ఆర్డినెన్స్ అనేటువంటి పేరుతోటి తీసుకొచ్చి మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఎలాంటి యొక్క సవరణ చేయకుండా ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ కోర్టులు కూడా అడ్డం వేసేటువంటి యొక్క పరిస్థితి ఉందన్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే। గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉన్నటువంటి రిజర్వేషన్స్ ను కోర్టు నెపం పేరుతోటి 23% తగ్గించి ఎన్నికలు నిర్వహిస్తే మీరు కూడా వారి బాటల్నే కోర్టును చూపిస్తూ రిజర్వేషన్ ను తగ్గించడం కొరకు ప్రయత్నం చేయడం కొరకే మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజంగా బీసీలపై మీకు ఏ మాత్రం ప్రేమ అభిమానం అనేటువంటిది లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం। అదేవిధంగా బీసీలలో 42% మీరు రిజర్వేషన్స్ లో 10% ముస్లింలకు ఇస్తామంటే మా యొక్క తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు। భారత రాజ్యాంగం చెప్తున్నది మతపరమైన ఒక రిజర్వేషన్స్ ఉండకూడదని భారత రాజ్యాంగం చెప్తుంది। సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇచ్చిన ఒక తీర్పులలో కూడా మతపరమైన ఒక రిజర్వేషన్స్ ను మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పినా గాని మీరు బీసీల మీద ప్రేమ లేక 42%లో 10% ముస్లింస్ కు రిజర్వేషన్స్ అనే లింక్ పెట్టి అక్కడ బిల్ పాస్ కాకుండా చేయడం కొరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ। మేము ఆ రోజే చెప్పాము, మీరు ముస్లిం యొక్క రిజర్వేషన్స్ బిల్లు నుంచి తీసేయండి, మేము కేంద్రంలో మాట్లాడి మేము బిల్లు తీసుకొస్తాము। మా దగ్గర ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది। అసెంబ్లీలో జరిగినటువంటి బిల్లు పై చర్చ జరిగిన సమయంలో కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఈ యొక్క బిల్లు రేపు చెల్లదు, మీరు ముస్లింస్ ను సపరేట్ గా చేసి బిల్లును సపరేట్ గా పంపియండి బీసీ బిల్లు అని చెప్పినా గానీ వినకుండా ఈ యొక్క ప్రభుత్వము చేయడం కారణంగానే ఈ రోజు ఈ దౌర్భాగ్యం యొక్క పరిస్థితి ఉన్నది। ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మతపరమైన ఒక రిజర్వేషన్స్ ను మేము వ్యతిరేకిస్తున్నాం। ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ముస్లింస్ యొక్క రిజర్వేషన్స్ అనేటువంటి తీసుకొచ్చి ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం బీసీ రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం ఎంఐఎం వాళ్ళు ముస్లింలను నిలబెట్టి మొత్తం జీహెచ్ఎంసీలో 34 మందిని కార్పొరేటర్ గా బీసీల యొక్క రిజర్వేషన్స్ ను ఆ రోజు వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని 34 మంది ఆ రోజు గెలిచారు। కానీ రేపు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి మతపరమైన ఒక రిజర్వేషన్స్ ను మేము వ్యతిరేకిస్తున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలే మీరు 42% రిజర్వేషన్స్
కేవలం బీసీలకే ఇస్తామన్నటువంటి వాళ్ళు మరి ఈ రోజు 32కి ఎందుకు తగ్గించారు? गतलो 34% तोटी रिजर्वेशन। YK टूर्स एंड ट्रैवल्स कई बरसों से हज और उम्रा की खिदमत अंजाम देते आ रहे हैं। मिनिस्ट्री ऑफ हज एंड उम्रा से मंजूर शुदा आईटा सर्टिफाइड एजेंट शहर हैदराबाद की आवाम के लिए YK टूर्स एंड ट्रैवल्स लेकर आए हैं 15 से 17 दिन तक का उम्रा प्लस होली लैंड पैकेज, जिसमें उम्रा के साथ आप जॉर्डन, फलस्तीन, इसराइल, इजिप्ट में अंबिया और सहाबा कराम के मज़ारों की ज़ियारत का शर्फ भी हासिल कर सकते हैं, जो आपकी रूह को ताजगी देगा और आपको अपनी ईमान की ताकत महसूस कराएगा। आज ही अपना सफर बुक करें YK टूर्स एंड ट्रैवल्स, बिसाइड सफीना होटल, कोटला लीजा, हैदराबाद।